ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలలో ఇప్పటి వరకు మనం 6 మాటలు ధ్యానించుకొని ఉన్నాం. చివరగా 7వ మాటను ధ్యానించుకుందాం. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన అలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఒక సన్నిధిలో దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటంట? ఆ ప్రభుయేసు క్రీస్తు నీ నా పాపముల నిమిత్తము, నీ నా దోషముల నిమిత్తము, నీ నా అపవిత్రమైన పనుల నిమిత్తము, నీ నా పాపముల పరిహారార్థమై ఆ యొక్క కల్వరి సిలువలో చివరి రక్తపు బొట్టును నీ కొరకు నా కొరకు కరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఒక సన్నిధిలో ఒకసారి ఆలోచించు. నీ నా పాపముల కొరకే ఆయన ఆ సిలువలో వేలాడుతూ చివరి రక్తపు బొట్టును కార్చే ఆ యొక్క మండుటెండలో, ఆ యొక్క సిలువలో వేలాడుతూ చివరి రక్తపు బొట్టును కార్చి తను ఏ విధంగా నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెడుతూ ఉన్నాడో ఒకసారి ఆలోచించు. అనేక మంది అంటారు, ఇదిగో నీ కొరకు నా ప్రాణాన్ని పెడతాను అంటారు, నీ కొరకు నా ప్రాణం ఇస్తానంటారు. కానీ నీకు ఆపద వచ్చినప్పుడు ఎవరు నీ దగ్గరికి రారు. నీకు శ్రమ వచ్చినప్పుడు ఎవరు నీ దగ్గరికి రారు. నువ్వేదైనా ఆపదలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చేవారు ఎక్కరు కూడా ఉండరు. ఏదైనా నువ్వు అప్పుల బాధలో శ్రమలో ఉన్నప్పుడు నీ యొక్క ఇంటి వైపు వస్తే ఏమైనా అడుగుతావేమోని వేరే దారుగుంట మళ్ళీపోయేవారు అనేకులు ఉంటారు. నువ్వు కనపడగానే ఇంకో దారుగుంటూ వెళ్ళిపోయేవారు ఉంటారు. కానీ నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య, సుచరిత్ర కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆ కలవరి సిలువలో చివరి రక్తపు బొట్టును కార్చి ఆయన ఏ విధంగా మాట్లాడుతూ తన ప్రాణమును విడిచాడో చూడండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. గొప్ప శబ్దంతో కేకవేసి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించి ఏం చేశాడట? ప్రాణమును విడిచాడు. ఇక్కడ చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి. తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడా? ఆత్మను అప్పగించాడా? ఏం చేశాడు? ప్రాణాన్ని అప్పగించాడా? ఆత్మను అప్పగించుకున్నాడా? తండ్రికి తన ఆత్మను అప్పగించాడు, ప్రాణమును విడిచాడు. ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాట? ఆయన ఏం చేశాడు? ఆ ప్రభుయేసు క్రీస్తు తన ఆత్మను తన తండ్రికి అప్పగించుకొని ప్రాణమును విడిచాడు. ఎందుకయ్యా అంటే ఆయన ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు, ఏ ఒక్క నేరము చేయలేదు. అయినా ప్రాణమును విడవాల్సి వచ్చింది. అయినా ఆత్మను అప్పగించుకోవాల్సి వచ్చింది. ఎందుకయ్యా అంటే నీ నా పాపముల కొరకే. ప్రియ సహోదరి, నీ పాపముల కొరకే. ప్రియ సహోదరుడా, నీ పాపముల కొరకే. నా దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పాపముల కొరకే, నా పాపముల కొరకే, నీ నా పాపముల కొరకే ఆ యొక్క దేవాది దేవుడు ఈ భూమి మీద మానవ రీతిగా జన్మించి నీ నా పాపములు తన భుజముల మీద వేసుకొని ఆ కలువరి సిలువలో రక్తమును కారుస్తూ చివరి రక్తపు బొట్టును నీ కొరకు నా కొరకు, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు కారుస్తూ ఆయన తన ఆత్మను అప్పగించుకొని ప్రాణమును విడివాల్సి వచ్చింది. ప్రియమైన వారలారా, నీ కొరకు నా ప్రాణం పెడతానరా అన్న నీ స్నేహితులు, నీ కొరకు నా ప్రాణం పెడతానన్న నీ స్నేహితురాళ్ళు, నీ కొరకు నా ప్రాణాన్నే ఇస్తానన్న వాళ్ళు అనేకులు నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారని బాధపడుతూ ఉన్నావా? అనేకులు నిన్ను వదిలేశారని బాధపడుతున్నావా? అయ్యో, నేను ఒంటరి వాడినని బాధపడుతూ ఉన్నావా? నీకు ధనం ఉన్నప్పుడు, నీకు అందం ఉన్నప్పుడు, నీకు ఐశ్వర్యం ఉన్నప్పుడు, నీకు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు నీ కొరకు ప్రాణాన్ని పెడతానని పొగిడిన వారు, నీ కొరకు నా ప్రాణమైన లెక్క చేయనన్న వాళ్ళు ఈరోజు నీకు ఆపద వచ్చినప్పుడు నిన్ను వదిలేశారని, నేను ఒంటరి వాడినని దిగులుతో ఆందోళనతో భయపడుతూ బ్రతుకుతున్నావా? అయ్యో, నా బ్రతుకేంటి ఇలా అయింది, అయ్యో నా జీవితం ఏంటి ఇలా తగులుబడిందని దుఃఖపడుతూ, అయ్యో నేను ఎందుకు బ్రతకాలి అని ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావా? ఈ క్షణము నేను ప్రకటిస్తున్నా,
సుచరిత్ర కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు నువ్వు ఏ స్థలములో ఉండి వింటున్నావో, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నజరేయుడైన యేసయ్య మాత్రమే. ఈ భూమి మీద ఏ మానవుడు కూడా నీ కొరకు ప్రాణం పెట్టరు, ఎవరు కూడా నీ దగ్గరికి రారు. కానీ అవి ఓన్లీ నీకో సమృద్ధి ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చే మాటలే తప్ప, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, చివరి రక్తపు బట్టలు నీ కొరకు కార్చినవాడు, నీ పాపముల పరిహారార్థమై తను బలియాగంగా మార్చబడినవాడు. నీ పాపముల పరిహారార్థం కోసమే, నీ పాపములు పరిహరించడానికి, నీ దోషములు పరిహరించడానికి, నీ యొక్క అక్రమములు పరిహరించడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు ఈ రోజుకైనా నీ బ్రతుకును మార్చుకో. ఈ రోజుకైనా దేవుని మాటకు లోబడు. ఈ రోజుకైనా దేవుని వాక్యం వైపు తిరుగు. ఇదిగో 7వ మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నా పాపముల కొరకు, నా దోషముల కొరకు, నా యొక్క అక్రమముల కొరకు తన ప్రాణమును విడవాల్సి వచ్చింది, తన ఆత్మను అప్పగించెను. చూడండి, అక్కడ దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, ఎందుకు? నీ పాపముల కొరకే. ప్రియ సహోదరుడా, నీ పాపముల కొరకే. ప్రియ సహోదరి, నీ పాపముల కొరకే. భర్తకు తెలియకుండా పాపం చేస్తున్నావా? భార్యకు తెలియకుండా పాపం చేస్తున్నావా? కుటుంబీకులకు తెలియకుండా పాపం చేస్తున్నావా? లేక ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞను నువ్వు అతిక్రమించినవంటే నువ్వు పాపము చేస్తున్నట్లే. నువ్వు ఏ పాపములో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో గొప్ప శబ్దంతో ఆయన కేక వేసి తన ప్రాణమును తండ్రికి అప్పగించుకొని, ఆ ప్రభుయేసు క్రీస్తు తన ప్రాణమును నీ కొరకు నా కొరకు ఆ సిలువలో విడవాల్సి వచ్చింది. ఒక్కసారి ఆ సిలువ మాటలు జ్ఞాపకం చేసుకొని, ఈ మాటలను దేవుడు మాట్లాడిన అంగీకరించినట్లయితే కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదముల కొందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రభా, మా పాపముల పరిహారార్థమై, మా దోషముల పరిహారార్థమై మీరు ఆ యొక్క సిలువలో మీ ఆత్మను అప్పగించుకొని ప్రాణమును విడిచారు ప్రభా. ఏమిచ్చినా మీరు నాన్న తీర్చలేము నాయన. ఇదిగో నీ కొరకు ప్రాణాన్ని పెడతానన్న మా స్నేహితులు, మా బంధువులు, మా రక్త సంబంధులు, నిలువైన వారు అనేకులు మాకు ఆపద వచ్చినప్పుడు దూరం అయ్యారు ప్రభా. మీరు మాత్రమే మాకు అండగా నిలిచున్నారు. అందుకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎవరెవరైతే ఈ మాటలు వినినారో వారందరికీ రక్షణ, మారు మనసు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు కలవరి ప్రేమ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయటం ద్వారా మీరును సువార్త ప్రకటించిన వారవుదురు. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో మిమ్మును మీ కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.